శ్రీదేవిది ఒక హిస్టరీ అమ్మా, ఎవరికి జరగని. మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి యాక్ట్ చేయించావు. ఒకసారి కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన, నువ్వు చేసురా అని. మౌంట్ రోడ్లో అమ్మాయి రోడ్డు దాటు హడావుడిగా రావాలి. నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను ఇట్లా ఊపుతాను, నువ్వు పరిగెత్తుకొచ్చా అన్నాను. లైట్లు గ్రీన్ పడింది, ఊపాను. కార్లు వస్తాయి, ఆ సెన్స్ పోయింది. అయ్యో, లక్కీగా ఆ షాట్ కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది. పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకుని నాకు జైలు ఇవన్నీ కనపడినాయి అనమాట. అయ్యో, ఏమవుతుందా, ఏ రిస్క్ అవుతుందా. అలా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి. తమిళ్ 14-15 బాగా. సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సిరిమల్ల పువ్వ పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాగా తీశాడు. నేను ఇందులో నా ఇది బొప్పాస్కాయ దానికి